చిరకాలము పనికొచ్చేటటువంటి పుణ్యమును చెయ్యాలనేటటువంటి ఉత్సాహము జనుల యందు పొటమరిస్తుంది ధర్మరాజు గారు ఉన్న దేశంలో. అలాగే సేవ్య గుణము, పెద్దలని గౌరవంతో చూడడం, వారి పట్ల మర్యాదతో ప్రవర్తించడం అలవాటవుతుంది. సన్మార్గములో ఉండేటటువంటి వాళ్ళని రక్షించాలనేటటువంటి ఉత్సాహం పొందుతారు. ఎవరు దుర్మార్గులైన వారు ఉంటారో అటువంటి వారు శిక్షింపబడాలని, వాళ్ళని శిక్షించాలని అందరి యందు అనురక్తి పెరుగుతుంది. అలాగే అభ్యుదయము దేని వలన పొందుతారో, దేని వలన అభివృద్ధిలోకి వస్తారో అటువంటి మంచి పనులు చెయ్యాలనేటటువంటి ఆలోచనలతో కూడుకున్న మనస్సులు కలిగి ఉంటారు. అందరూ దయాశీలురై ఉంటారు. బంధువుల యందు ప్రేమ కలిగినటువంటి వారై ఉంటారు. అలాగే వాళ్ళు శాస్త్రీయమైనటువంటి, శాస్త్రము ఎలా చెప్పిందో అలా ప్రవర్తించాలనేటటువంటి ఆలోచన కలిగిన వారై ఉంటారు. ఇంద్రియములను నియంత్రించుకోగలిగినటువంటి శక్తిని పొంది ఉంటారు. ఇంద్రియములు గుర్రాల్లా పరిగెత్తి ఏ తప్పులు పడితే ఆ తప్పులు చేసేటటువంటి చౌకబారుతనానికి దూరంగా ఉంటారు. అలాగే సజ్జన స్తవనీయ సౌజన్యములను, పెద్దలైనటువంటి వారి చేత స్తుతింపబడేటటువంటి మంచి గుణములు ఏర్పడతాయి. అలాగే ధార్మికంగా సంపాదించినటువంటి అపారమైనటువంటి ధనము, ధాన్యము అందరి ఇళ్లల్లో ఉంటాయి. ఎప్పుడు ఆ రాజ్యమునందు ధర్మరాజున్నాడు అని గుర్తు. కాబట్టి దుర్యోధన, ఇలా ఏ రాజ్యమైనా ఉంటే అక్కడ ధర్మరాజున్నాడని నీకు గుర్తు పట్టుకోవచ్చు. అలా ఏదైనా రాజ్యం ఉందా ఆలోచించి, వెంటనే ఆలోచించాడు. ప్రస్తుతం విరాట్ రాజు గారి రాజ్యమే అలా ఉంది కాబట్టి ఖచ్చితంగా ధర్మరాజు అక్కడ ఉన్నాడు. వేగులు చెప్పిన మాట, భీష్ముడు చెప్పిన మాట అన్వయం చేసుకుంటాడు దుర్యోధనుడు. మనుష్యుల యొక్క మనసులకు సంబంధించినవి చెప్పాను నీకు. దీనితో పాటు చాలా తేలికగా పట్టుకోవడానికి వీలైన గుర్తు ఇంకొకటి చెప్తాను దుర్యోధన. ఎక్కడ ధర్మరాజు గారు ఉన్నాడో అక్కడ మరియును ఒక్క విశేషం బెరింగించదా, అతని యున్న ఎడ గోధనముల్ మెరుగెక్కి పాడినేమిం కొరతవడక ఉండన్ చీపి కురియుచునుండున్. ధర్మరాజు గారు ఎక్కడ ఉన్నాడో అక్కడ ఆవుల యొక్క సంతతి విశేషంగా పెరుగుతూ ఉంటుంది. ఆవులన్నీ కూడా పొదుగులు బాగా పెద్దవై విశేషముగా క్షీరధారలను విడిచిపెడుతుంటాయి. కాబట్టి ఆ ధర్మరాజు గారున్నాడు అంటే గుర్తేమి, గోసంపద బాగా ఎక్కువగా ఉంటుంది. విరాట్ రాజు గారి దగ్గరే ఉంది గోసంపద. అంటే వీటన్నిటిని బట్టి ఏం తెలుస్తోంది, ధర్మరాజు గారు ఉన్న చోట అలా ఉంటుంది. అంటే ఒక్క మహాత్ముడు ఉంటే ఒక రాజ్యం అలా ఉంటుంది. వాళ్ళని రక్షించడం ప్రభుత్వానికి అందుకు ప్రధాన కర్తవ్యమై ఉంటుంది. కాబట్టి నువ్వు వీటిని ఆధారం చేసుకుని వెతకవచ్చు. అంటే భీష్ముడు ఎంత సర్వశాస్త్ర పారంగతుడో, ధర్మరాజు గారి నడవడి మీద ఆయనకి ఎంత నమ్మకమో, ధర్మజుని యొక్క ప్రవర్తన విధానాన్ని ఎంత పరిశీలించి అన్వయం చేసి స్థాపించగలిగినటువంటి ధీశక్తి కలిగిన వాడో మనకి దీని వలన అర్థమవుతుంది. అలాగే ఆయన గొప్ప సంభాషణ చతురుడు. అకస్మాత్తుగా ఉత్తరగోగ్రహణం జరుగుతున్నప్పుడు ఉత్తర కుమారుణ్ణి సారథిని చేసుకుని ఒక వీరుడు వచ్చేస్తున్నాడు. ఒక్క వీరుడు ఇంత ధైర్యంగా వస్తున్నాడంటే అర్జునుడు కాదు కదా. అనుమానం వచ్చింది గురువు గారికి, ద్రోణాచార్యుల వారికి. కానీ అర్జునుడు వస్తున్నాడు అంటే అజ్ఞాతవాసం అయిందో లేదో, ప్రమాదంలోకి వెళ్ళిపోతారేమో అని ఉత్సుకత ఆపుకోలేక, ఈ బుద్ధిహీనుడు ఇంతమంది సైన్యం ఇక్కడ విడిది చేసి ఉంటే ముందు వెనకలు ఆలోచించకుండా ఈ చెట్టు పేరు వాడు వస్తున్నాడా ఏమి అన్నాడు భీష్ముని వంక తిరిగి. చెట్టు పేరు వాడు వస్తున్నాడా అంటే అర్జున వృక్షం అంటే మద్ది చెట్టు. మద్ది చెట్టు పేరున్నవాడు వస్తున్నాడా అంటే అర్జునుడు వచ్చేస్తున్నాడా అని అడిగాడు భీష్మాచార్యుల వారిని. వాళ్ళిద్దరూ రాజు పక్కనుండగా మాట్లాడుకుంటే బాగుంటుందా? ఆయనంత చమత్కారం చేశాడంటే శత్రువులకు అనుకూలమైన కాలము దాటిపోయింది కాబట్టి ఇప్పుడు మనం హద్దు దాటి క్షేమకరమైన ప్రదేశానికి వచ్చేసాం కాబట్టి ఇబ్బంది లేదు, యుద్ధం చెయ్యవచ్చు అన్నాడు. అంటే దాని అర్థం దుర్యోధనుడికి ఒకలా అర్థమైంది, ద్రోణాచార్యుల వారికి ఒకలా అర్థమైంది. అజ్ఞాతవాసం పూర్తయిపోయింది, అందుకని అర్జునుడు వచ్చేస్తున్నాడు, మీరు బెంగపెట్టుకోకర్లేదు. ఇద్దరికీ అర్థమయ్యేటట్టుగా అక్కడ మర్యాద తప్పకుండా, రాజుకి తెలియకుండా భీష్మద్రోణులు మాట్లాడుకుంటున్నారన్న అపవాదు రాకుండా జాగ్రత్త పడి అంత నైపుణ్యంతో ప్రసంగించాడు భీష్ముడు, అంతటి మహానుభావుడు. అలాగే
ఇంకా అర్జునుడు వస్తున్నాడు అనేటప్పటికే దుర్యోధనుడు కర్ణుడు కలిసి ద్రోణాచార్యుల వారిని తక్కువ చేసి మాట్లాడినటువంటి కారణం చేత వాళ్ళల్లో వాళ్ళకి మాత్సర్యం ఏర్పడి కలహం అతిశయించింది. అసలు వచ్చిన అర్జునుడి మీద యుద్ధం చేయడం మానేసి వాళ్ళల్లో వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.